నమో నారాయణాయ. నమో నారాయణాయ నమః. లక్ష్మీ వల్లభ రమాపతి నీ పాదాలే మాకు గతి. తర్వాత ఇదే విషయం మీద అక్రూరుడు చర్చిస్తాడు. పరమాత్మ చాలా చిన్నవాడైనప్పటికీ అక్రూరుడి కంటే చాలా చిన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇతనికి తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అంటే మహాజ్ఞాని అక్రూరుడు. అక్రూరుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. సకల ధర్మాలు తెలిసినవాడు, సకల శాస్త్రాలు చదివినవాడు, సకల నీతులు ఆయనకి చేతిలో ఉండేటువంటి మహా ధ్యాన సంపన్నుడు. పరమాత్ముడు నారాయణుడు అని తెలుసు. చిన్నవాడైనా పాదాల మీద నమస్కరిస్తాడు. అంటే అది గొప్పతనం. చిన్నవాడలో అయినా మంచి గుణం ఉందన్నప్పుడు ప్రతి ఒక్కరూ నమస్కరించడం తప్పులేదు. మనలో లేని గుణాలు మనకంటే చిన్నవాళ్ళలో ఉన్నప్పుడు నేను పెద్దవాడిని, వాడిని గౌరవించాలి అని ఆహం చూపిస్తారు కొంతమంది. నీకేం తెలిసి, నాకు తెలిసి, నేను ఎన్ని చదివినాను, ఇన్ని గ్రంథాలు చదివినాను, ఇన్ని పుస్తకాలు చదివినాను, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, నేను ఎన్నో చేసినాను, నాకంటే మించిన వాడు లేడు, నువ్వెంత అని అంటుంటారు. తప్పు. మనకంటే జ్ఞానం ఎక్కువగా ఉన్న చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించాలి. అది ధర్మం. ఆ ధర్మం తెలియకపోతే అది వాళ్ళు జ్ఞానులు కాదు. వాళ్ళు ఎటువంటి ఎన్ని వందల గ్రంథాలు చదివినా కూడా వారి ఉండేది ఏమీ ఉండదు. ఏ నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఆ విధంగా నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో అలా ఉంటుంది. అంటే మన ధర్మంలో ఏం చెప్పబడింది, ఇలాంటివి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి సహజంగా, గుణంగా. ఈ విధంగా కంసుడు అట్లా జన్మించాడు కాబట్టి వాడు రాక్షసుడుగా మారిపోయి వాడి రాక్షస జాతిని స్నేహితులుగా ఏర్పరచుకున్నాడు. వాడికి రాక్షసుల జాతులుగా ఉన్న స్నేహితులు ఎవరు? నరకాసురుడు. సమకాలికుడు వీళ్ళంతా కూడా. నరకాసురుడు, బకాసురుడు, జరాసంధుడు, ఇలాంటి రాక్షసులంతా కూడా స్నేహితులుగా మార్చుకున్నాడు ఆయన. ఈ రాక్షసులు కలుసుకుంటే ఏమవుతుంది? ఒక పెద్ద రాక్షస ముఠ ఏర్పడుతుంది. ఈ పెద్ద రాక్షస ముఠ ఏం చేస్తుంది? ప్రజలను ఎలా పీడించాలి, ప్రజలను ఎలా ఏడిపించాలి, ఇతర కులాలను ఏ విధంగా నాశనం చేయాలి, ఈ యొక్క భూమి అంతా కూడా నా కులంతో నింపేవాలి అనే విధంగా ప్రవర్తిస్తాడు రాక్షసులంతా. అదే కంసుడు చేశాడు. కంసుడు ఏం చేశాడు? మీరంతా రాక్షసులుగా మారండి, నాకు సేవకులుగా మారండి, లేకపోతే నేను ఏం చేయాలో నాకు తెలుసు, మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు అని కారాగారాల్లో వేయటం, బంధించడం, వాళ్ళని హింసించడం, పీడించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఉండాల్సిన లక్ష్యమేనా? మనిషికి ఉండాల్సిన గుణమా? మనిషికి ఉండాల్సిన లక్షణమా? అసలు మనిషా ఈ కంసుడు? కాదు కదా. మనిషి అయితే మనుషుల్ని మా పాపం తోటి మనుషుల్ని గౌరవిస్తాడు, మర్యాదపరుస్తాడు. ఇది ధర్మం తెలుసుకోకపోతే మానవులు చెడ్డ పేరుతో పాటు ఏదో విధంగా తప్పించుకోవచ్చు, ఏదో విధంగా. కానీ నారాయణుడు ఏర్పరిచి ఆ యొక్క న్యాయ వ్యవస్థలో ఎవడు తప్పించుకోలేడని సకల ధర్మాలు చెప్తాయి, సకల శాస్త్రాలు చెప్తాయి, సకల వేదాంతులు చెప్తారు, పండితులు చెప్తారు, జ్ఞానులు చెప్తారు, యోగులు చెప్పారు. అందరూ చెప్పారు. ఇవన్నీ జరిగినట్టువి చూస్తాడు అక్రూరుడు. కంస, నువ్వు హింస మాను, నీవు అంటే వెంటనే అక్రూరుడు కూడా బంధిస్తాడు. సొంత చెల్లెల్ని బావనే బంధించేశాడు కృష్ణుని యొక్క తల్లిదండ్రులు. వాళ్ళ నాయన్ని కూడా బంధించేశాడు, ఉగ్రసేనుడిని. ఇది ఇలాంటి క్రూరుడైనటువంటి ఆ కంసుడు మహాక్రూరత్వం ప్రదర్శించడానికి కారణం ఏమంటే వాడి జన్మ కారణం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.